వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఆర్థిక విశ్లేషకులు హనుమంత్ గారు ఆదాయం పెంచుకోవడం ఎలా అనే అంశంతో మన ముందుకు వచ్చారు. నమస్కారం సార్, బాగున్నారా? నమస్కారం. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయం పెంచుకోవడం ఎలా అంటారు? ఖచ్చితంగా ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఆదాయం లేకపోతే ఖచ్చితంగా మనకు ఆర్థిక వనరులు సరిపోవు కాబట్టి, ఆర్థిక వనరులు ఉండవు కాబట్టి, ఆర్థిక వనరులు లేకపోతే జీవితంలో చాలా కష్టమవుతుంది కాబట్టి ప్రతి దినంలో, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి రోజు కూడా మనకు ఖచ్చితంగా ఆర్థిక వనరులు లేకుండా మనం జీవితం సాగించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆర్థిక వనరులు ఉండాలి. దానికి ఆర్థిక వనరులకు పొందడానికి మనకు ఆదాయ వనరులు ఉండాలి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఆదాయం సంపాదించాల్సిన అవసరం ఉంది. కానీ ఏంటంటే నాకు ఆదాయం అంటే ఓన్లీ ఉద్యోగం చేయడమే, లేకపోతే వ్యాపారం చేయడమే తప్ప వేరే లేదు అవకాశాలు చాలామంది అవుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డిజిటల్ ఎకానమీ, సోషల్ మీడియా తర్వాత ప్రతి చోట అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని వాడుకోవడం, దాన్ని ఆదాయ వనరులుగా మార్చుకోవడంలో మన తెలివితేటల్లో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక వయసు లేదు, ఇంకా గెలిచిన ప్రతి మొదటి నుంచి కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటే ఆ అవకాశం పెంచుకోండి, అవకాశాన్ని వాడుకోండి. ఆదాయం పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం ఉందంటేనే మనకు ఖర్చులు వెళ్ళిపోతుంది, తర్వాత పొదుపు మిగులుతుంది, పెట్టుబడికి అవకాశం ఉంటుంది, భవిష్యత్తుకు భద్రత ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేస్తే ఆదాయం పెంచుకోవాలంటారా? ఉద్యోగం అనేది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఆదాయం రావడం అనేది అందరికీ అవసరం. ఉద్యోగమే చేయాలని కాదు నేను అనట్లేదు. ఆదాయం సంపాదించడానికి స్మార్ట్ వర్క్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది. అంటే స్మార్ట్ వర్క్ అంటే జస్ట్ ఒక నిమిషాల్లో, ఒక గంటలు 2 గంటలు పని చేయడం, తర్వాత మిగతా దాని ఫలితం అది సాయంత్రం వచ్చింది వెయిట్ చేయడం, దాన్ని చూడటం, అది స్మార్ట్ వర్క్. అది హార్డ్ వర్క్ అంటే రోజంతా పని చేస్తూనే ఉండటం. అది అయితే ఈ అవకాశాలు స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అందరికీ ఉన్నాయి కాబట్టి అనుభవం కలిగిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేసుకోవాలి. అనుభవం లేని వాళ్ళు, అంటే కొత్తగా పనిలోకి వచ్చే వాళ్ళు హార్డ్ వర్క్ చేసే అవకాశం చేసుకుంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయం అనేది ప్రతి ఒక్కరికి ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, నిలుచుకోవాలి, అందిపుచ్చుకోవాలి, వినియోగించుకొని ఆదాయాన్ని పెంచుకోవాలి. అందరూ ఉద్యోగం చేయాలనట్లేదు. ఆదాయం సంపాదించుకోవడానికి ఉద్యోగమే చేయాల్సిన అవసరం లేదు. ఏ విధమైన పని అయినా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అని చూడాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ వనరులు జరుగుతుంది. అంటే ఒక వ్యాపారం చేస్తూ అది కాకుండా దాంతో పాటు ఇంకొకటి పార్ట్ టైం చేయడం కానీ, లేకపోతే సలహాలు ఇవ్వడం కానీ, లేకపోతే సూచనలు ఇవ్వడం కానీ, ఈ విధంగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దాన్ని వాడుకునే అవకాశం చేసుకోవాలి. ఆదాయం పెంచుకునేటటువంటి విషయంలో స్మార్ట్ వర్క్ మంచిదంటారా, హార్డ్ వర్క్ మంచిదంటారా? అయితే ఏముంటుందంటే ఈ యంగ్ ఏజ్ ఉన్నట్టు, యుక్త వయసు ఉన్నట్టు, 20 సంవత్సరాలు ఉన్నట్టు, 20 సంవత్సరాల నుంచి రిటైర్ అయిపోయిన వరకు 60 సంవత్సరాల వరకు కూడా కష్టపడి పనిచేసే ఆరోగ్యం సహకరిస్తుంది. కాబట్టి కష్టపడి పనిచేయడం అలవాటు. అంటే యాక్టివ్ ఇన్కమ్ అన్నమాట. కష్టపడితేనే ఆదాయం వస్తుంది. అంటే మనకు ఈ ఒక వయసు లోపల, అంటే 25 నుంచి 40 సంవత్సరాల వయసు వరకు 50-50, అంటే ఒక 75-25, 75% ఆదాయం మన కష్టంతో రావాలి, 25% ఆదాయం ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకు కష్టపడకుండా వచ్చేది. అది వడ్డీలు కావచ్చు, బ్యాంక్ డిపాజిట్ల మీద వడ్డీలు కావచ్చు, లేదా కంపెనీ షేర్స్ మీద డివిడెండ్ కావచ్చు, మన ప్రాపర్టీ మీద అద్దె కావచ్చు. మనకు పని చేయకుండా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. మనం పని చేస్తేనే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. అది కాబట్టి 25 నుంచి 40-50 సంవత్సరాల వరకు యాక్టివ్ ఇన్కమ్ 70%, ప్యాసివ్ ఇన్కమ్ 20% ఉంటే పర్వాలేదు. 50 నుంచి 60 సంవత్సరాలకు వచ్చేది 50-50, అంటే సగం యాక్టివ్ ఇన్కమ్, సగం ప్యాసివ్ ఇన్కమ్ రావాలి. 50 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక 75% ప్యాసివ్ ఇన్కమ్ రావాలి, 25% యాక్టివ్ ఇన్కమ్ రావాలి. అంటే కష్టపడకుండా ఎక్కువ ఆదాయం రావాలి. తర్వాత కష్టం లేకుండా వచ్చేది, కష్టపడి పని చేసి వచ్చేది తక్కువగా ఉండాలి. ఈ విధంగా మనం చేసే యాక్టివిటీని ప్లాన్ చేసుకోవడం అవసరం ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాలకున్న 20 సంవత్సరాల యువకులకున్న శక్తి సామర్థ్యాలు మానసికంగా ఉంటుండొచ్చు, కానీ శారీరకంగా 60 సంవత్సరాల వ్యక్తికి ఉండకపోవచ్చు. కాబట్టి ఈయన కష్టపడే 20 సంవత్సరాల యువకుడికి కష్టపడే అవకాశం ఉంటుంది, కష్టపడే విధంగా వనరులు ఉంటాయి, కష్టపడే సామర్థ్యం ఉంటుంది. కానీ 60 సంవత్సరాల వ్యక్తికి ఉండకపోవచ్చు. కాబట్టి అప్పుడు దాన్ని సంపాదించే మార్గాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం ఆదాయాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. దానివల్ల స్మార్ట్ వర్క్,
అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే స్పాట్ పడితే యాక్టివ్ ఇన్కమ్ అయితే హార్డ్ వర్క్. ఈ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ని పెంచుకుంటూ మనకు రిటైర్మెంట్ తీసుకొచ్చేసరికల్లా ప్యాసివ్ ఇన్కమ్ మేజర్ పోర్షన్ విధంగా ప్లాన్ చేస్తాం. ఆదాయం పెంచుకోవాలంటే మరి షేర్లు కొనొచ్చు అంటారా? ఏదైనా చేయండి, వ్యాపారం చేయడానికి షేర్లనే కాదు, ప్రాపర్టీ కొని అమ్మచ్చు, బంగారం కొని అమ్మచ్చు, డిపాజిట్లు చేయొచ్చు బ్యాంకులో ఇంట్రెస్ట్ కొరకు, ప్రాపర్టీ కొని రెంట్కి ఇవ్వచ్చు. ఏదైనా సరే మీ యొక్క తెలివితేటలు ఉపయోగించి మీరు మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇది చేయొచ్చు, కన్సల్టెంట్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, వ్యాపారం ఎన్ని ఉద్యోగం చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. వ్యాపారం చేయడానికి సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అవలంబించవచ్చు. పార్ట్ టైం కూడా చేసుకో. దీంతో పాటుగా మెయిన్ ఉద్యోగం ఉపాధితో పాటుగా పార్ట్ టైం కానీ సలహా సూచనలు ఇవ్వడం కానీ, అడ్వైజెస్ ఇవ్వడం కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే డేటా అనాలిసిస్ చేయడం కానీ, ఇలాంటి పనులన్నీ కూడా ప్రస్తుత పరిధిలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పని చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెంచుకునేటటువంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలివి జ్ఞానం కలిగి ఉండాలంటారా? విచక్షణ జ్ఞానం ఉండాలి. తెలివి జ్ఞానం కంటే తెలుసుకోవడం వేరు, దాన్ని తెలిసిన తెలివితేటల్ని అమలుపరచడం వేరు. అంటే అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో తీసుకురాకపోతే ఆచరణలో పెట్టకపోయి దాన్ని ఆదాయంగా మార్చుకోలేకపోతే దాని ప్రయోజనం లేదు. ఈ యొక్క తెలివితేటల్ని, ఆలోచన విచక్షణ శక్తిని ఆదాయ వనరుగా మార్చుకొని దాన్ని ఆచరణలో ఉపయోగించి ఆదాయ వనరుగా మార్చుకోగలగాలి. దానివల్లనే ప్రయోజనం ఉంటుంది. ఆలోచన నిండా ప్రయోజనం లేదు. ఆలోచన ఆచరణ రూపంలో మార్చాలి, దాని యొక్క ఆదాయ వనరుగా మార్చగలిగినప్పుడే అప్పుడు దానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ప్లానింగ్ ఉన్నంత మాకు సరిపోదు, ఎక్స్క్యూషన్ ఉండాలి. అంటే మనము ఏదైతే ఆలోచిస్తామో దాన్ని ఆచరణలో తీసుకురావడం చేయకపోతే దాంట్లో ప్రయోజనం లేదండి. ఇప్పుడు ఆదాయం పెరిగే కొద్దీ మరి మనస్పర్ధలు ఏమన్నా మనుషుల్లో తేడాలు ఉంటాయా సార్? అలాంటిది ఏం లేదండి. మనస్పర్ధలు మనసుకి ఆదాయానికి సంబంధం లేదు. ఎంతోమంది సంపాదించే వాళ్ళు, ఎంతో ఎక్కువ సంపాదించే వాళ్ళకి కూడా మనస్పర్ధ రాకుండా ఉండే మన మానసిక శక్తి ఉంటుంది. అంటే ఏదన్నా కానీ మనసులో ఎక్కువగా నష్టం జరిగేది ఎక్కడ మనస్పర్ధ వచ్చే అవకాశం ఎక్కువగా మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎవరికైనా అనవసరంగా విమర్శిస్తున్నప్పుడు కానీ, అనవసరంగా వాళ్ళని అవహేళన చేసినప్పుడు కానీ ఇలాంటి మనస్పర్ధ పెరిగే అవకాశం ఉంటుంది. మనం అలాంటి చేయలేదు అనుకోండి, అవహేళన చేయలేదు, మనం ఎక్కువగా మాట్లాడలేదు, వాళ్ళని విమర్శించలేదు అనుకోండి, మనసు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి ఆదాయానికి సంబంధం లేదు. ఆదాయం ఉన్న వాళ్ళకు గర్వం ఉండి ఆడంబరం ఉంటేనే సమస్య వస్తుంది. కానీ ఆదాయం ఉన్న వాళ్ళు గర్వం ఆడంబరం లేకుండా అందరితో సమానంగా ఉండాలి, బాగా సేవపూర్వకంగా ఉండాలనుకున్నప్పుడు ఆదాయం ఎంతనే సమస్యలు ఉండవు, మనస్పర్ధలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆదాయం పెంచుకునే విషయంలో చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కువగా స్ట్రగుల్ అవుతుంటారు కదా. స్ట్రగుల్ కావడం ఎప్పుడు అవుతుంది? తెలియని విషయాల్లో పెట్టుబడి పెట్టడం, తెలియని వ్యాపారం చేయడం, పూర్తిగా తెలుసుకోకుండా చేయడం, అప్పుడు స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ముందుగా ఏదైనా చేసే ముందు దాని గురించి తెలుసుకోండి. ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత పని గురించి కాకుండా ఉద్యోగంలోకి వెళ్ళక ముందు ట్రైనింగ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఒక విధమైన దాని పని గురించి అలవాట్లు, దాని పని గురించిన నాలెడ్జ్, దాని యొక్క పరిజ్ఞానం తెలుసుకొని ఉపాధి అవకాశం, ఉద్యోగ అవకాశాలు వెళ్తే మీకు అప్పుడు స్ట్రగుల్ ఉంటుంది. అలా కాకుండా అప్పుడే నేర్చుకోవాలి, అప్పుడే అమలు చేయాలనేసరికి కొన్ని తప్పులు జరిగే అవకాశం, పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుంది, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా తనకున్న శ్రద్ధని ఒక కొంచెం అడ్వాన్స్గా తీసుకోవడం అంటే ట్రైనింగ్ చేసుకోవడం, లేకపోతే ఇంటర్న్షిప్ చేయడం, లేకపోతే ఎక్స్పీరియన్స్ అనుభవం కోసం, ఆదాయం కోసం కాదు. ఇవన్నీ దాని గురించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కొరకు కంపల్సరీ చేస్తే మనకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. దానివల్ల మన పనితనం పెరిగే అవకాశం ఉంటుంది, ప్రయోజనం పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం పెంచుకునేటటువంటి చదువా లేదా నాలెడ్జ్ అంటే చదువు తెలివితేటల కంటే ఎక్కువ క్యూరియాసిటీ, అంటే దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలి అనే ఆలోచన ఉండాలి. అంటే చదువు ఉంది, అనుభవం ఉంది, అన్నీ తెలుసు, కానీ అమలుపరచడం ద్వారా ప్రయోజనం లేదు. కాబట్టి అమలుపరిచే ఆలోచన ఉండాలి, అమలుపరిచిన ఆదాయ వనరుగా మార్చుకోవాల్సిన శ్రద్ధ ఉండాలి. అంటే నిర్లక్ష్యంగా అశ్రద్ధతో చేయడం, దాన్ని నష్టపోవడం, దాని నష్టాన్ని భరించలేక నా వల్ల కాదని చెప్పి అనుకోవడం, ఇది కాదు. ప్రతిదీ నీ వల్లనే అవుతుంది. ఎదుటి వాళ్ళకైనా నీ వాళ్ళు ఎందుకు కాదని ఆలోచించాలి. వేరే వాళ్ళతో విజయవంతం మనం ఎందుకు విజయవంతంగా చేయలేమని ఆలోచించాలి. మనం వాళ్ళు ఏం పొరపాటు జరుగుతుంది, వాళ్ళు ఏం కరెక్ట్ చేస్తున్నారు, మనం ఎలాంటి తప్పులు జరుగుతున్న తప్పులు ఎలా దిద్దుకోవాలి,
లేకపోతే వాళ్ళు చేసే పనిలో ఏ తప్పులు ఆ తప్పుని చేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి వెనుకబడుతున్నాను కూడా ఆలోచించవచ్చు. కాబట్టి ప్రతి విశ్లేషణ అలా అవసరం ఉంటుంది. ప్రతి రోజు కూడా మనం చేసే పని ఎంతో కరెక్ట్ చేసే ఎంతో కరెక్ట్ చేయలేదు, దాన్ని ఏ విధంగా బాగు చేయాలి, ఇంకా బాగు చేయాలి అనే ఆలోచన ప్రతిరోజు ఆలోచించాల్సిన అవసరం. ఆదాయం పెంచుకున్నటువంటి విషయంలో సుఖ సంతోషాలు దూరం అవ్వాలంటే అది వేరు ఇది వేరు, సుఖ సంతోషాలు కుటుంబం అది వేరు, అదొక బాధ్యత. ఆదాయ వనరులు వ్యవహారం ఒక బాధ్యత. అంటే ఆఫీస్ ఇంటికి తీసుకెళ్ళదు, ఇల్లుని ఆఫీస్ తీసుకురావాలి, వ్యాపారాన్ని ఇంటికి తీసుకెళ్ళదు, ఇంటికి వ్యాపారం తీసుకురావాలి. ఆ క్రమశిక్షణ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు వ్యాపారాన్ని వ్యవహారాన్ని ఇంటికి తీసుకొచ్చారనుకోండి, మీ యొక్క ప్లానింగ్లో తప్పు ఉన్నట్టు, మీరు అమలు పరిచే పద్ధతులు తప్పు ఉన్నట్టు, లేకపోతే అశ్రద్ధ ఉన్నట్టు. అదే కాకుండా ఎప్పుడు మిక్స్ చేయకూడదు, దేని టైం దానికి ఉంచండి. మీరు పొద్దు 8 నుంచి రాత్రి 8:30 వరకు వ్యవహారం గురించి మాట్లాడండి, దాని గురించి ఆలోచించండి. 8:30 తర్వాత కుటుంబానికి కేటాయించండి. మళ్ళీ నెక్స్ట్ పొద్దు 8:30 వరకు మీ కుటుంబానికి, మీ ఆరోగ్యానికి, మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలకు ఉపయోగించండి. అంతేగాని 24 గంటలు అన్నీ మిక్స్ చేస్తూ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, కంగారుతనం తప్ప. అన్‌ప్లాన్డ్ ఒక వ్యక్తి బిజీ ఉన్నాడంటే ప్లానింగ్ లేదని అర్థం. ఆ ప్లానింగ్ లేకపోతే ఖచ్చితంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ వర్కింగ్ టైం సరిపోదు, వర్కింగ్ కల్చర్ దెబ్బతింటుంది, పర్ఫెక్షన్ దెబ్బతింటుంది, ప్లానింగ్ అన్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దేని టైం దాన్ని కేటాయించినప్పుడు, సమయ పాలన ఉన్నప్పుడు, ఆర్థిక క్రమశిక్షణ, క్రమశిక్షణ ఎలాంటి సమస్య లేకుండా అన్ని వ్యవహారాలు చేశారు. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో వ్యవహారాలు చేస్తారు. కొంత రోజు 100 నిర్ణయాలు తీసుకుంటే గంటకు 100 నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు కాదు, అక్కడ ఆ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని సంపాదించారండి. దాన్ని అమలు పరిచే వాళ్ళు వేరే ఉంటారు. నా ఆలోచన నాదే, నా అమలు పరిచయం నాదే, ఆచరించడం నాదే అన్నీ అనేసరికల్లా మీ టైం సరిపోదు. కాబట్టి దాని ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పని చేసే వాళ్ళకంటే చేయించే వాళ్ళకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. అదే మాదిరిగా ఎక్కువ ఫలితంతో ప్రయోజనం కూడా ఉంటుంది. రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ పాటు రిస్క్ ఎంత పెరిగిన కొద్దీ లాభం అంత పెరుగుతుంది. రిస్క్ క్యారీస్ రివార్డ్. ఎంత రిస్క్ తీసుకుంటే అంత లాభం వచ్చే అవకాశం.